హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేను మీ వాసవి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాసవి వెంకట్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ చేయండి. పొద్దున్నే వాసవి ఏంటి మెయిన్ బైపాస్ రోడ్ చూపించేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, విజయవాడలో నేనైతే వన్ డే బయట అవుటింగ్ వెళ్ళామన్నమాట. కొంచెం పీస్ఫుల్ కోసం అనమాట. ఏం లేదు, విజయవాడ అండ్ ఆంధ్ర అందరికీ తెలిసి ఉంటుంది కదా, గుంటూరు దగ్గర మంగళగిరి దగ్గర వెళ్ళామన్నమాట. పెద్ద కాకని చిన్న కాకని అని ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళాము. వదిన అయితే అక్కడ శివుని టెంపుల్ ఫేమస్ అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్ళిందనమాట దర్శనం కోసం. మంచి జరుగుతుంది అట్లా అని చెప్పేసి విజయవాడ టు పెద్ద కాకాని టూర్ అనమాట. ఇదైతే చెప్పాను కదా, పెద్ద కాకాని డెస్టినీ అయితే రీచ్ అయిపోయాం, మేము వచ్చేసాము టెంపుల్లోకి. ఇంకా దర్శనం కోసం వెళ్తున్నాం అనమాట. మీకు కూడా కొంచెం టెంపుల్ ఎలా ఉంటుంది, టెంపుల్ వాతావరణం అంతా చూపిద్దామని, కొంచెం షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో తీశాను. అండ్ ఈ చెట్లు చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో. అంటే ఈ ట్రీ యొక్క వయసు ఎంత ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. నేచర్ కోసం కాకుండా మనందరి కోసం కూడా చెట్లు పెంచడం అయితే ముఖ్యం కదా. అండ్ ఇలాంటి చెట్లు మనం ఇప్పట్లో చూడడం చాలా తక్కువైపోతుంది. మనమే అనుకుంటే మన జనరేషన్ ఇంకా చూడరేమో కదా, అందుకోసమే చెట్లను అయితే నరికేయవద్దు. అండ్ ఉన్న వాటితోనే హ్యాపీగా ఉందాము, అదొకటి నేను చెప్పాలనుకున్నాను. దానికోసం ఇంత సోది చెప్పాను అనమాట. అండ్ మేము వెళ్ళినప్పుడు అయితే మాఘమాసం స్టార్ట్ అయిపోయింది కదా. మాఘమాసంలో ఇంకా ముహూర్తాలు బాగానే ఉంటాయి కాబట్టి మాఘమాసం ఫస్ట్ డే, అంటే మాఘమాసం ఏ రోజు పడుతుందో ఆ రోజే వెళ్ళాం మేము. అండ్ పెళ్ళిళ్ళు అయితే ఆ గుళ్ళో చాలా జరుగుతున్నాయి. నేనైతే ఒక 3 or 4 కపుల్స్ని చూశానమాట. చాలా బాగా చేస్తున్నారు. అండ్ చూస్తూ ఉండండి వీడియో. అండ్ టెంపుల్ వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి అనేది కూడా చెప్పండి. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటి అంటే, ఎవరైనా మన ఛానల్ని, మన వీడియోని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే తర్వాత దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా అందరికంటే ముందు మీరే చూసేయచ్చు అనమాట. అది విషయం. ఇంకొకటి ఏంటంటే, ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఫాలో అవ్వలేదా అండి? అయితే లేట్ ఎందుకు, ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఇన్స్టా ఐడి వచ్చేసి వాసవి_సాయి ప్రసన్న అని ఉంటుంది. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా వ్లాగ్స్ ఎలా ఉంటున్నాయి అనేది కూడా కామెంట్ చేయండి. ఓకే, చూశారు కదా, అక్కడైతే దర్శనం అదంతా చాలా బాగా జరిగింది. అండ్ అలానే ఇంకా అక్కడ నుండి మసీద్కి కూడా వెళ్ళాము. బట్ అక్కడ నేను దర్గా అంటారు కదా, అక్కడికి కూడా వెళ్ళాము, పెద్ద కాకాని దర్గాకి. బట్ అక్కడ వీడియో తీయడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా, రోడ్ మీద ఎవరో పడిపోయారు. కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి వెళ్ళే దారిలో ఎవరైనా సరే. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు గుళ్ళో మంచిగా దర్శనం అయిపోయింది. ఇంకా జైన్ టెంపుల్కి వెళ్తున్నాము. అక్కడ నుండి ఫస్ట్ అయితే దర్గాకి వెళ్ళాము. దర్గాకి వెళ్ళి దర్శనం అదంతా చేసుకున్న తర్వాత ఇంకా వచ్చేసి జైన్ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఆ జైన్ టెంపుల్లోనే ఇంకా వ్యూ చాలా బాగుందనమాట. ఇక్కడ చుట్టుపక్కల రోడ్ సైడ్స్ అంతా మంచి పెద్ద చెట్లు అనమాట. నాకు ఆ వే చాలా నచ్చింది, అందుకోసమే మీతో కూడా షేర్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడ ఏంటి అంటే, హైలాండ్ ఉంటుంది కదా, ఆ హైలాండ్ ఎవరెవరు వెళ్ళారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. నేను కూడా వెళ్ళాను, బట్ 10th వెళ్ళాను అనమాట. నేను మణుగూరులో ఉంటుండే 10th అయితే. అప్పుడు అక్కడ నుండి ఇక్కడికి వచ్చాము, హైలాండ్కి వచ్చాము స్కూల్ తరపున. అందుకోసమే అనమాట చెప్తున్నాను. మీరు కూడా ఎవరైనా వెళ్ళుంటే నాకు కామెంట్ చేయండి. అండ్ మా మరిది ఏమంటారు 4 వ్లాగ్స్ పెట్టాను కదా, అవి ఎలా ఉన్నాయి అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ పెళ్ళి వీడియోస్ కూడా ఉన్నాయి, అండ్ అవి పెట్టాలా వద్దా అనేది కూడా కామెంట్ చేయండి.
జైన్ టెంపుల్‌కి అయితే వచ్చేసామనమాట. అదే బుద్ధిస్ట్ అంటారు కదా! ఆ టెంపుల్ ఇది. ఆ లోపల దేవుడు కూడా బుద్ధుడు అనమాట. చూసారా పిల్లలతో సమానంగా మా మమ్మీ ఎలా ఉరుకుతున్నారో. చాలా జోవియల్‌గా ఉంటారు మమ్మీ పిల్లలతో అయితే చాలా సరదాగా ఉంటారనమాట. ఇంకా వాళ్ళు ఏ ఆట ఆడు, అది ఆడు, ఇది ఆడు అంటూ ఉంటారు. నాతో సేమ్ అలానే అక్క అది ఆడదాం, అక్క ఇది చేద్దాం, అక్క కుకింగ్ చేద్దాం. కానీ పిల్లలతో చాలా సరదాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఎవరు మిస్ అవ్వద్దు అలాంటి మూమెంట్స్ అయితే. నేను ఇంకా ఇది సగమే షూట్ చేశాను, ఎందుకంటే అక్కడ షూట్ చేయడానికి ఎలో లేదనమాట. అందుకే ఊరికే బయట వరకు చూపించాను. ఇదైతే ఈ టెంపుల్ అయితే లోపల కూడా చాలా బాగుంది. అండ్ ఏమంటారు టోమ్స్ ఉంటాయి కదా, టోమ్ లాగా కట్టారు. ఇది ఇంకో టెంపుల్ అనమాట. ఇది సైడ్లో ఇక్కడైతే ఎవరు ఏమనలేదు, కెమెరాని ఎలో ఉంది, అందుకోసమే ఇదైతే కొంచెం లోపల మొత్తం తీశాను. ఆ పిల్లర్స్ కానీ ఆ లోపల మండపం కానీ ఎంత బాగున్నాయో కదా అసలు. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి ఏంటి వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది కూడా కామెంట్ చేయండి. నచ్చుతున్నాయా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ బాబు చూశారు కదా బుద్ధిస్ట్ అనమాట. అంటే వాళ్ళు కలిసిపోతారు కదా అలా అనమాట. చాలా భక్తిగా ఉన్నాడు. Babes, you are crazy. I am not crazy. The stone is crazy. Yes. But you are small crazy. That stone is big crazy. Keshav, say hi. 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 Hey, Bandi. Idea. చెప్పండి మా అత్తయ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. Please to subscribe my video. వాసవి వెంకట్ తెలుగు వ్లాగ్స్. Please subscribe our video Vasavi వెంకట్ తెలుగు వ్లాగ్స్. థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ యూ. Like, share, subscribe, Hey. and comment. Hey. Like, share, subscribe. And comment. Yeah.